ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఈ మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని రూపొందించడంపై ఫోకస్ పెట్టింది. బుధవారం 10 ఫ్రాంచైజీల ఓనర్లతో ముంబైలో సమావేశం నిర్వహించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వారి సూచనలు, సలహాలను స్వీకరించింది. అయితే ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ జట్టును వీడే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంపై సూర్య అసంతృప్తిగా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగానే అతను తన అసంతృప్తిని తెలియజేశాడు. కెప్టెన్సీ కోసం అతను మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ వేలంలోకి వస్తే 3 జట్లు అతని కోసం తీవ్రంగా పోటీ పడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ను ఎంచుకోవడంపై ఫోకస్ పెట్టింది. కోహ్లీ అనంతరం జట్టును నడిపించిన ఫాఫ్ డూప్లెసిస్ ను ఆ జట్టు వదులుకునే అవకాశం ఉంది. అతని వయసు దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ వేలంలోకి వస్తే అతన్ని జట్టులోకి తీసుకునేందుకు ఆర్సీబీ సిద్ధంగా ఉంది. సరైన కెప్టెన్ లేని పంజాబ్ కింగ్స్ కూడా సూర్యకుమార్ యాదవ్ ను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సూర్య వేలంలోకి వస్తే అతనిపై కోట్లకు మరించేందుకు కూడా పంజాబ్ కింగ్స్ వెనుకాడదు. లక్నో సూపర్ జైంట్స్ సైతం సూర్యను తీసుకునేందుకు ఆసక్తి చూపనుంది. ప్రస్తుత కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్నో ఓనర్స్ తో రాహుల్ కు గొడవ జరిగిన నేపథ్యంలో అతను ఆ జట్టులో కొనసాగే అవకాశాలు ఎక్కువగా లేవు. ఈ క్రమంలోనే సూర్యతో రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ జట్టు భావిస్తోంది.